నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు మందపాటి శివశంకర్ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సార్, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది సార్. ఈ సంవత్సర పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటండి? కూటమి ప్రభుత్వం పాలన చాలా అమోఘంగా అద్భుతంగా ఉందండి. ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేదు ఎవరికి కూడా. అందరికీ అన్ని పనులు జరుగుతున్నాయి నెంబర్ వన్గా, దాంట్లో డౌట్ లేదు. ఇదివరకే గత ప్రభుత్వంలో ఏంటంటే ఏ పని అయ్యేది కాదు చూడండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏంటంటే మొత్తం సచివాలయం స్టాఫ్తో ప్రతిదీ అనుకూలంగా చేస్తున్నారు. పెన్షన్లు కూడా టైం టు టైం. సెలవు ఉందంటే కనుక అదనంగా ఒకరోజు ముందే కూడా వృద్ధులకి అందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ పల్లెటూరులో కూడా ఏ సిటీలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అందరికీ నెంబర్ వన్గా జరుగుతుంది. ప్రభుత్వ పథకాలన్నీ కూడా బాగున్నాయి. ఇంత గొప్పగా ఉన్న పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజం అంటారు? వైసీపీ ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఆ పదం తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళు తెస్తున్నారు. అది వాళ్ళు ఏంటంటే మొత్తం మసిపూసి మారేడుగా అంత అభూత కల్పన. వాళ్ళు అసలు పై స్థాయి నుంచి గ్రామ స్థాయి లీడర్ల వరకు కూడా పచ్చి అబద్ధాలు పుట్టనమాట వాళ్ళు. దానికి మేమేదో వేరే చెప్పట్లా, మేము పార్టీ అభిమానాల మీద చెప్పట్లా, ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ ముందు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాం, లాడ్జీలు బుక్ చేసాం, రూమ్స్ బుక్ చేసాం, ట్రైన్లు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు, వెళ్ళాలంటే ముందే మేల్కోవాలని చెప్పేసి జనాల్లో ఒక అబద్ధ ప్రచారం చేశారు. అది ఎంత నిజమో ఇది అంతే నిజం. వాళ్ళు మాట్లాడే ప్రతిదీ అబద్ధం. ఏమండి? అది కాక అతను చేసింది అతను నిజం ఎలా అనుకుంటారు? అందరి భూముల మీద అతను సరిహద్దు రాళ్ళు వేసుకుని ఆ సరిహద్దు రాళ్ళ మీద ఆయన బొమ్మ వేసుకుని, ఏమండి, ఎవరిది కూడా తాతల కాడి చేసిన కష్టార్జితం. ఆయన బొమ్మ వేసుకుని ఆయన ల్యాండ్ ఇవన్నీ కబ్జాలు చేయాలంటే అయ్యే పని కాదు కదా. ఏం చేస్తారు? ఏదో రకంగా మళ్ళీ గద్దె ఎక్కాలంటే చక్కగా చేసేవాళ్ళని చెడగొట్టాలనేది వాళ్ళ అభిప్రాయం. అది కాక ఆయన ఎక్కిన ఫస్ట్ క్యాన్సిల్ చేసింది ఏంటి? అన్నా క్యాంటీన్ క్యాన్సిల్ చేశాడు. పోనీ అన్నా క్యాంటీన్ క్యాన్సిల్ చేసినోడు ఏమన్నా వైఎస్ఆర్ క్యాంటీన్ ఏమన్నా పెట్టాడా పేదలకి? లేదు కదా. ఏమండి? రిక్షా వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి, టయానికి క్యారేజీలు తీసుకెళ్ళిన వాళ్ళకి అందరు పొట్టలు కొట్టాడు. ఈ కూటమి ప్రభుత్వం రావడమే అందరు కడుపు నింపింది. దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఏమంటే అందరికీ ఫస్ట్ కడుపు నింపుతుంది. కావాల్సిన పథకాలన్నీ కూడా సమకూరుస్తుంది. దాంట్లో డౌట్ లేదు. కూటమి ప్రభుత్వం అమోఘం, అద్భుతం. చంద్రబాబు అమరావతి రాజధాని పనిలో నిమగ్నమై ఉంటే జగన్ గారు అమరావతి రాజధాని అవసరం లేదని అంటున్నారు. దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి సార్? ఈయన జగన్ గారు ఏంటంటే మూడు చోట్ల 3 రాజధానులు అని చెప్పేసి 3 భాగాలుగా విభజించి జనాలందరూ చిందరవందర చేసి, కుల రాజకీయాలు చేసి, వర్గ రాజకీయాలు చేసి, ప్రాంతీయ రాజకీయాలు చేయాలని చాలా ఆలోచన చేశాడండి. అది సాగలేదు. అది మన అందరూ అదృష్టం, ఏపీ అదృష్టం. అన్ని రాష్ట్రాలకి మనకేంటంటే మన చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1గా చేస్తున్నారు. అదేదో రకంగా చెడగట్టాలని చెప్పేసి ఈయన అది అబద్ధాలు చెప్పటమే. అది ఇప్పుడు మహానాడు కార్యక్రమం జరుగుతుంది కదా సార్. ఈసారి మహానాడు కార్యక్రమంలో నారా లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు ఏమైనా అప్పచెప్తారంటారా? ఆ అవకాశం ఉందంటారా? అసలు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి దాంట్లో ఒక ఆలోచన ఉంటుందండి. అదేంటంటే పెద్దవాళ్ళు ఏది చేసినా ఆలోచించి చేస్తారు. వాళ్ళ స్వలాభం కోసం కాదు, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు రావాలనే సంకల్పంలో ఉన్న పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏది చేసినా మంచిగా చేస్తారు, ఏది చేసినా ఆలోచించి చేస్తారు. దాంట్లో డౌట్ లేదు. అది లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి సార్. అది ఎంతవరకు నిజమంటారు? అవుద్దండి, కంపల్సరీ అవుద్ది. ఎందుకంటే లిక్కర్లో స్కామ్ చేశారనటానికి ఆ మందు తాగి ఏంటంటే మా ఊళ్ళో కూడా 7 అనుమనులు చనిపోయారండి మందు తాగి. ఆ మందు పక్కా ఫ్రాడ్. అది చేసిన వాళ్ళు అదరు కదండి. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోద్దని చెప్పి దొంగ ఎంతవరకు తప్పుకుంటాడు? వాళ్ళ ప్రభుత్వం ఉన్నంతవరకు తప్పుకున్నారు. ప్రభుత్వం వాళ్ళ పడిపోయింది. మంచి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇలా అన్యాయాలు అధర్మాలు చేయరు. మరి అధర్మం చేసిన వాళ్ళు పట్టుకుంటారుగా. వీళ్ళ వల్ల ఒక్క గ్రామం, మాది చిన్న గ్రామం, ఈ చిన్న గ్రామంలో ఈ అనుమనూరు చనిపోయారంటే మాకు తెలిసిన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ మందు దాకా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఊరినే వదులుతారండి? వదలరు కదా. కంపల్సరీ అరెస్ట్ అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. వల్లభనేని వంశీని జైల్లోనే చంపేస్తారని, ఆయనకి ప్రాణహాని ఉందని అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమంటారు? అది నిజం కాదండి. వల్లభనేని వంశీ గారిని చంపే సంస్కృతి కానీ, రాక్షస పాలన కానీ
దౌర్జన్యం చేసి కొట్టించే విధానాలు టీడీపీ పార్టీకి, జనసేనకి, బీజేపీకి అనేది ఈ అలవాట్లేదు సంస్కృతి. ఆ సంస్కృతి వైసీపీ వాళ్ళకు ఉంది. కారుల్లో వెళ్ళే వాళ్ళని పెద్ద పెద్ద బాధలతో అద్దాలు పగలగొట్టిన వీడియోలు చూసాం. ఏమండి, ఇప్పుడు ఎస్సీ దళితుని డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి చూసాం. ఇవన్నీ ఆడ సంస్కృతి తప్ప వీళ్ళ సంస్కృతి కాదు. వల్లభనేని వంశీ గారు ఆయన ఒక లీడర్ అయి ఉండి టీడీపీ తీర్థంతో పెరిగి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పార్టీ పెట్టి దాంట్లో ఎదిగి దాంట్లో ఎమ్మెల్యే అయ్యి చంద్రబాబు నాయుడు గారిని పోని వ్యక్తిగత దేశాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అంటే అనొచ్చు. మన ఆంధ్ర ఆడబిడ్డలు అందరూ ఆడబడుచుని ఆడవాళ్ళు చాలా గౌరవిస్తారు. ఒక స్టేటస్లో ఉన్న సీఎం గారి భార్యను పట్టుకుని అనకూడని మాటలు అన్నాడు ఈయన్ని. ఏమండి, అదేదో కవర్ చేసుకుంటానికి ఈ అబద్ధాలు పుట్టనమాట. ఏంటంటే సింపతి క్రియేట్ చేసుకుంటానికి తప్ప ఆయన చేసిన దానికి ఆయన అరెస్ట్ అయ్యాడు. అది టీడీపీలో ఎవరు అనలేదు కదండి. ఏ ఆడపడుచును కూడా అందరూ గౌరవిస్తారు తప్ప అనలేదు. ఆయన చేసిన బాబా ఆయన చుట్టుకుంది అంతే. కాకపోతే దాన్ని మరిపించడానికి ఈ మాటలు చంపేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారని. చట్టం అసలు జైల్లో ఉండగా ఎందుకు చేస్తారండి? చేయరు కదా. అది ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సినిమా చూపిస్తామని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ అభిప్రాయం? అంటాడు. ఏంటంటే అదే వైజాగ్లో నేను ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాను ఏంటి అన్నాడు. అది వై నాట్ 175 అని అన్నాడుగా. అట్లాంటి మాటలు ఈ మాటలు ఇవన్నీ బూటక మాటలు. ఆయన ఆశలే సాగో ఆయన సర్దుకోవడం మంచిది. చంద్రబాబు పథకాలు ఇవ్వట్లేదని చెప్పి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటారు. ఇస్తారండి, అన్నీ సర్దుబాటు చేసుకోవాలి కదా. ఆయన అన్న మాట ఏది తప్పింది లేదు. ఏమంటే పోలవరం పూర్తి చేస్తారు, ఆడపడుచులకి ఏ అయితే హామీలు ఇచ్చారో సూపర్ 6లో అన్నీ కూడా 1 by 1 అన్నీ అమలు చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏం చేశాడు? మొత్తం దోపిడీ చేశాడు. ఏమంటే చిన్న ఉదాహరణ, మా పల్లెటూరు మా సచివాలయంలో 10 లక్షల సొమ్ము ఉండేది గ్రామ అభివృద్ధికి. ఎక్కిన వెంటనే దాన్ని ఖాళీ చేశారు. అలాగే అన్ని నిధులను కూడా ఖాళీ చేసిన ఘనత ఆయనదే. ఈయన ఏంటంటే అవన్నీ చక్కదిద్దుకొని ఇవన్నీ అమలు చేయాలి. ప్రతిదీ 1 by 1 సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తారండి. దీంట్లో డౌట్ లేదు. మన రాష్ట్రం మంచి అభివృద్ధిలో ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ఒకటి పూర్తవుద్ది, మనం అంతా ఆనందంగా ఉంటాం. అమరావతి రాజధానిగా అవుద్దంటారా సార్? అవుద్దండి. మళ్ళీ పెండింగ్ పడి గవర్నమెంట్ మారితే ఆగిపోవడం అట్లా ఏమైనా ఉంటాయి? లేదండి, జనాలు కూడా ఏంటంటే కొద్ది తెలివిగా ఆలోచిస్తారు. ఎందుకంటే సమర్థుడినే సీట్లో కూర్చోబెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, అది యంగ్స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళంతా ఏంటంటే మంచి చేస్తారనే భావనలో ప్రజలు ఉన్నారు కనుక ముగ్గురు కూడా సమర్థవంతంగా న్యాయమే చేస్తారు. రాజధాని పూర్తి చేస్తారు. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసే దమ్ము సత్తా ఈ కూటమి ప్రభుత్వానికే ఉంది. మరి ఇప్పుడు రేషన్ వాహనాలు అవన్నీ ఆపేస్తున్నారు సార్, హోమ్ డెలివరీలు అని. మళ్ళీ పాత పద్ధతిలాగే షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఉంటుందంటారా? మంచిదే కదండి. ఇప్పుడు డ్రైవర్ శాలరీ ఖర్చు తగ్గుద్ది, వాహనం ఖర్చు తగ్గుద్ది. ప్రతి గ్రామంలో మన గ్రామంలో వేరే గ్రామం వెళ్ళి తెచ్చుకుంటాం కాదు కదా. మన వాడకట్లో ఉన్నది మనం వెళ్ళి తెచ్చుకోవడానికి, అంటే ప్రభుత్వం ఉంటే తెచ్చుకుని తినడానికి కూడా బద్ధకం సోమవారం చేసే విధానమే కదా అది. దాన్ని క్యాన్సిల్ చేసి మనకి ప్రభుత్వం తెచ్చుకోమంటున్నారు. మన వాడకట్లో మన గ్రామంలో మన రేషన్ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకుంటున్నాం. దాంట్లో తప్పులేదు కదా. వీళ్ళు ఏంటంటే ఊరికి మెరిట్ కోసం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఒక డ్రైవర్ ఒకటి, వ్యాన్ ఒకటి ఇట్లాంటివన్నీ కల్పించి ఇది ఉద్యోగాలు ఇస్తానే ప్రగల్భాలు పలికాడు కనుక ఇట్లాంటివన్నీ నష్టానికి సంబంధించినవి చేశాడు. ఇవన్నీ కవర్ చేస్తున్నాడు. దాంట్లో తప్పులేదు కదా. రేషన్ ఇవ్వనంటే తప్పు, రేషన్ ఇంటికి వెళ్ళి తీసుకోవడంలో తప్పులేదు. వేరే ఊరు కాదు, ఉన్న ఊళ్ళో ఉన్న వాడకట్లో తీసుకోమంటున్నారు. దాంట్లో తప్పులేదండి.